ద్వాపరయుగం అంతా యజ్ఞయాగాదులతో వేద సంస్కృతే ఉండేది. అయితే వేద సంస్కృతిని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చి పూజల్లోనూ వ్రతాల్లోనూ పూర్తిగా మార్పులు తెచ్చింది శ్రీకృష్ణుడు. మొదట ప్రకృతిని, ఆ తర్వాత ఆ ప్రకృతికి కారణమైన భగవంతుణ్ణి పూజించాలని చెప్పాడు కృష్ణుడు. ఆ ఘట్టమే గోవర్ధనగిరి ఘట్టం. ఒకసారి మధురలో సకాలంలో వర్షాలు పడలేదు. పంటలు కూడా అనుకున్నంతగా చేతికి రాలేదు. చాలామంది రైతులు నష్టపోయారు. ఆ సమయంలోనే మేఘాలకు అధిపతి, వర్షాలకు దేవుడైన ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు యజ్ఞం చేయాలని బృందావనంలో అందరూ అనుకున్నారు. ఈ యజ్ఞానికి నందుడు నాయకత్వం వహించాడు. ఇంద్ర యజ్ఞానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అప్పుడే కృష్ణుడు యజ్ఞమైనా యాగమైనా పూజైనా ఎందుకు చేస్తారో చెప్తూ తండ్రి నందుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అవేంటంటే, ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నారు? ఏ ఫలితాన్ని ఆశించి చేస్తున్నారు? ఈ యజ్ఞం చేసేందుకు సరైన అధికారి, పురోహితులు ఉన్నారా? అలాగే ఈ యాగం శాస్త్రాల్లో ఉందా, లేదా లోకాచారాన్ని బట్టి వచ్చిందా? వంశపారంపర్యంగా ఈ యాగం ఉందా? ఈ ప్రశ్నలన్నీ కృష్ణుడు నందుణ్ణి అడిగాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.